శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా స్విమ్స్ పీడియాట్రిక్స్ గైనకాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి హాస్పిటల్ పీడియాట్రిక్స్ ఓపీ విభాగం మొదటి అంతస్తునందు తల్లిపాల వారోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్లో ప్రతి ఏటా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం పరిపాటిగా వస్తుందని పేర్కొన్నారు. తల్లులు వీలైనంత తొందరగా పుట్టిన పిల్లలకు తమ పాలన పట్టించడం ద్వారా అటు పిల్లలకు ఇటు తల్లులకు ఎంతో ఆరోగ్యకరమని తెలిపారు. తల్లిపాల ద్వారానే పోషకాలు సమృద్ధిగా అందుతాయని, తల్లిపాలు బిడ్డకి అమృతంలా పనిచేస్తాయని తెలిపారు. ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ ప్రతిదానికి ఏదో రకమైన షార్ట్ కట్స్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కానీ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కూడా అమ్మ పాలకు మించినటువంటి టెక్నాలజీ మానవ మేధస్సు ఇంకా కనుక్కోగలదు అని కూడా మనం అనుకోలేదు. పాలు తాగడంలో కేవలము ఒక భౌతికమైన ఆహారమే కాకుండా చాలా ఎమోషనల్ సపోర్ట్ బాండింగ్ కూడా ఉంటుంది. చిన్నపిల్లల్ని చూసినట్లయితే నిద్రలో కూడా వెతుకుంటారు. చిన్న పిల్లలు, నెల పిల్లలు, 2 నెలల పిల్లలు కూడా పిల్లలు కూడా వల్ల పెరుగుతూ. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరికీ సరిపోని రకాల మందులు వాటితోటి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కాకుండా అంటే మీరు ఎంతమంది ఊళ్ళలో పెరిగారో లేదు, ఊళ్ళలో ఒక సంప్రదాయం ఉంది. ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా కూడా పాలు సరిపోకపోతే వేరే తల్లులు పాలించేవాళ్ళు. వాళ్ళు కొంతమందికి తమ పిల్లల కంటే అవసరమైన దానికంటే ఎక్కువ పాలు వస్తుంది. అలాగా ఈ తల్లిపాల దినోత్సవంలో ఒక రకమైన సామాజికమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఆ సంస్కృతికి తగ్గట్టుగా కూడా మిల్క్ బ్యాంక్స్ అనేటువంటిది వచ్చి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు బ్యాంక్కి డొనేట్ చేయడం,